దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 10వ అధ్యాయము 30 నుంచి మనం చదువుదాం. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతను చూచి పక్కగా పోయెను. అలాగుననే లేవీడొకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళవానికి ఇచ్చి ఇతనిని పరామర్శించుము. ఇంకేమైనా ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయాను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు కూడా నాయన ఈ యొక్క సాయంకాలపు ఆరాధన కార్యక్రమాన్ని ఓ ప్రభువా క్రమంగాను మర్యాదగాను ఓ నీ నామమునకు మహిమకరంగా నా తండ్రి ఓ మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువైన అబ్రహాం క్రీస్తు మీకు వందనాలు ప్రభువా. ఓ పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకే మీకు స్తోత్రము చెల్లిస్తాం. సాక్ష్యముల ద్వారా నాయన మీరు మహిమ పొందినందుకే మీకు వందనాలు. ప్రార్థనల ద్వారా మీరు మహిమ పొందినందుకే మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఓ చదవబడినటువంటి నాయన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ వాక్యమునకు నాయన మీ ఆశీర్వాదములు జత చేసి ప్రభువా మీరే మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్యమునకు నా తండ్రి ఓ నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని జత చేసి ఓ నాయన అది నా తండ్రి మీరు మాతో మాట్లాడి మీరు మమ్మల్ని బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. ఓ నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడం కానీ దేవుని నోటను వచ్చు ప్రతి మాట వలన జీవించునా నీ వాక్యంలో రాయబడింది కనుక నా తండ్రి ఓ నాయన ఈ సాయంకాల సమయంలో చదవబడిన వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలు బలపరచమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ నాయన చదవబడిన వాక్య భాగము ద్వారా నా తండ్రి మా ఆత్మీయ జీవితాలను బలపరిచి ముందుకు నడిపించమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మాలో ఉన్న ప్రతి బలహీనతలను, ప్రతి చీకటి కార్యములను, దెయ్యపు కార్యములను మీరు బయటకు పారదోలి మీరు మహిమ పొందమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అన్ని విషయాలు నీ కృపను బలపరచండి, ముందుకు నడిపించండి. ఓ ప్రతి విధమైనటువంటి నాయన దుష్టుడు తీసుకొస్తున్నటువంటి ప్రతి నాయన ఓ నాయన కార్యములను, ప్రతి కీడుకు సంబంధించినటువంటి కార్యములను, ఓ దయ్యపు కార్యములను, దురాత్మ శక్తులను ఓ జీవం కలిగిన క్రీస్తు బ్రహ్మనామములో గద్దించలేపరుస్తున్నాను. మీరే మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మని సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి.
దేవునామకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో మరలా మన యొక్క పద్మశిష్టి గారు గృహంలో చేరి ఆయన స్తుతించడానికి, ఘనపరచడానికి, ఆయన యొక్క నామమును మహిమపరచడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క 2026 ఈ యొక్క జనవరి 2వ ఆదివారం ఈ యొక్క గృహంలో చేరి దేవుని స్తుతించడానికి, దేవుని ఘనపరచడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. ఇక్కడ చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో మనకు ఒక సమరయుడు మనకు కనబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమరయుడు, మంచి సమరయుడు. రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే మంచి సమరయుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మంచి సమరయుడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యములో యేసుక్రీస్తు ఆ సమరయుడు యొక్క ఉపమానాన్ని ఎవరితో చెప్తున్నాడు అని అంటే, ప్రియులారా గమనించండి, 25వ అధ్యాయంలో 25వ వచనంలో మనకు కనబడుతుంది. యేసు ఎవరితో ఈ మాటలు చెప్తున్నాడో మనకు క్లియర్గా లూకాసు సువార్త 10వ అధ్యాయం 25వ వచనంలో మనకు కనబడతా ఉంటుంది. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడా నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయన శోధించుచూ వచ్చెను. అదండి, ఎవరితో చెప్తున్నాడంటే ఈ మాటలు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడితో చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఎవరు అని అంటే యూదుడు. ఈ ధర్మశాస్త్రం యొక్క ఉపదేశకుడు ఎవరు? యూదుడు. కనుక ఆ యొక్క యూదుడు, ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆయన చెప్పాడు, నిత్య జీవానికి పోవాలంటే బాబు, ఇదిగో నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నది కదా అని చెప్పాను. అందుకు ఆయన, నీవు సరిగ్గా ఉత్తరమిచ్చితివి, అలాగూ చేయుము, అప్పుడు జీవించదువని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, ఇది ధర్మశాస్త్ర ఉపదేశకుడికి యేసుక్రీస్తుకు మధ్యలో జరుగుతున్న ఒక సంభాషణ. ఆమేన్. హల్లెలూయా. ధర్మశాస్త్ర ఉపదేశకుడికి యేసుక్రీస్తుకు బోధకుడికి మధ్యలో జరుగుతున్నటువంటి ఒక సంభాషణ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఉపదేశకుడు వచ్చాడు, బోధకుడు వచ్చాడు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన, ఈయనేమో బోధకుడు. యేసుక్రీస్తు ఏమో బోధకుడు, అవతల వ్యక్తి ఏమో ధర్మశాస్త్ర ఉపదేశకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి యేసుక్రీస్తు అనేటువంటి బోధకుడిని అడుగుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేం చేయాలి అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న ఆజ్ఞను వెరుగుదువు కదా, నీ పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో
నీ పొరుగువాడిని ప్రేమించు. అప్పుడు యేసుక్రీస్తు మరలా కింద 30వ వచనంలో ఇందాక మనం చదివిన స్టోరీ, అప్పుడు ఆయన ఒక సమరయుడు కథ చెప్పాడు. ఆయన ఒక సమరయుడు కథ చెప్పాడు, ఉపమానం చెప్పాడు, కథ కాదు ఉపమానం చెప్పాడు. చూడండి, ఈ ఉపమానంలో ఏంటి? ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచు దొంగల చేత కొట్టబడెను. దొంగల చేత కొట్టబడి కొర ఊపిరితో ఆయన ఏం చేశారంట? విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అతని దగ్గర ఉన్నదంతా కూడా దోచుకున్నారంట. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు యెరూషలేము నుండి, ఎక్కడి నుంచి? యెరూషలేము నుండి అతను ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికోకు. యెరూషలేము అనగా జీవపు ఓట అని అర్థం, అంటే రొట్టెలు ఇళ్ళు అని అర్థం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెరూషలేము అనగా జీవపు ఓట, రొట్టెలు ఇల్లు, ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి దానికి. ఒక సౌందర్యమైన పట్టణం అని రకరకాలు ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెరికో అనగా శపించబడినది అని అర్థం. దానికి కూడా ఇంకో అర్థం ఉంది. యెరికో అనగా సౌందర్యం అని కూడా అర్థం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే అది యెహోషువ కాలములో యెరికో పట్టణం ఏమైంది అని అంటే శపించబడింది. యెరికో ఎప్పుడు శపించబడింది? యెహోషువ పాత నిబంధనలో యెహోషువ అనేటువంటి ఒక భక్తుడు ఆ యెరికోను ఏం చేశాడు? ఆక్రమించాడు. ఆ యెరికోలోనే ఒక రాహాబు అనేటువంటి వేశ్య ఉన్నది. కనుక ఆ యెరికో కోట గోడలు చాలా బలమైన కోట గోడలు. ఆ గోడలకు భయపడిపోయారు ఇశ్రాయేలీయులు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ యెరికోలో ఉన్నటువంటి జనులను మనం జయించలేము, మన వల్ల కాదు, మనం వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు మనల్ని చంపేస్తారు అని చెప్పి యెహోషువకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పిరికి అవిశ్వాసంతో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ యెహోషువతో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, కాలేబ్ అనేటువంటి వ్యక్తి. కాలేబ్ అంటున్నాడు, ఏం పర్వాలేదు, మనం వాళ్ళని ఊరికనే జయించవచ్చు అని అంటున్నాడు. కనుక ఆ యొక్క యెహోషువ కాలములో యెహోషువ ఏం చేశాడంటే 7 యాజకులను నియమించుకొని ఆ 7 యాజకులకి 7 బూరలు ఇచ్చి మీరు వెళ్ళి నేను చెప్పింది చేయమన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు దేవుడు ముందు యెహోషువకి చెప్పాడు, యెహోషువ ఇదిగో రేపు సాయంత్రం కల్లా ఈ యెరికో కోట గోడలు నేను కూల్చివేయబోతున్నాను. కనుక యెరికోలో ఉన్నటువంటి బంగారం కానీ ఏది కూడా మీరు ఒక్కటి కూడా మీరు తెచ్చుకొని మీ ఇళ్ళలో పెట్టుకోవడానికి వీలు లేదు. నేను ఆ పట్టణాన్ని ఏం చేయబోతున్నానంటే శపించేస్తున్నాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆ యొక్క యెరికో యొక్క యెరికోలోకి యెహోషువ 7 యాజకులను పంపించాడు. 7 బూరలు ఇచ్చి ఆ యొక్క మందసాన్ని ఇచ్చి పంపించాడు. యెహోషువ ముందుగానే వాళ్ళకి చెప్పాడు, ముందు మీరు వెళ్ళి ఆ పట్టణం గోడలు ఎక్కి ఆ గోడల మీద రోజుకి ఒకసారి 7 తిరగండి అని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రోజుకి ఒక్కసారే. అలాగే ఎన్నిసార్లు తిరగాలి వాళ్ళు? 7 సార్లు తిరగాల. 7 రోజులు తిరగాలి, 7 సార్లు కాదు. రోజుకి ఒక్కసారి 7 రోజులు తిరగాల. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు 7వ రోజు రాగానే మరలా ఆ 7వ రోజే 7 సార్లు తిరగమన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ 7వ రోజే మరలా 7 సార్లు తిరగండి అని చెప్పి వాళ్ళకి పంపించాడు. యెహోషువ నిజంగా వాళ్ళు ఆ 7 యాజకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే బోర్లు పట్టుకొని ఆ మందసాన్ని పెట్టుకొని భుజాల మీద పెట్టుకొని వాళ్ళు ఆ గోడలు ఎక్కి చుట్టూరు ఒక రౌండ్ తిరిగారు. ఒక రోజు అయిపోయింది. మళ్ళా 2వ రోజు వచ్చింది. మళ్ళా 2వ రోజు బోర్లు ఊదుకుంటూ మందసును పెట్టుకొని తిరిగారు. 2వ రోజు అయిపోయింది. 3వ రోజు వచ్చింది. మరలా ఎక్కారు. బోర్లో ఊదుతూ
ఆ గోడ మీద తిరుగుతూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు మందసాన్ని మోస్తూ. 4వ రోజు వచ్చింది, మరలా బూరలు ఊదుతూ మందసాన్ని తిప్పుతా ఉన్నారు. 5వ రోజు వచ్చింది, బోర్ల ఊదుతూ మందసాన్ని తిప్పుతా ఉన్నారు. 6వ రోజు వచ్చింది, బోర్ల ఊదుతూ మరలా ఆ మందసాన్ని వాళ్ళు తిప్పుతా ఉన్నారు. 7వ రోజు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. 7వ రోజు అతి ప్రాముఖ్యమైన రోజు. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక 7వ రోజు వాళ్ళు ఆ 6 రోజులు తిరిగిన విధముగానే ఒకరోజు తిరిగేశారు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. బహుశా వాళ్ళు అనుకో ఉండొచ్చు, 7 రోజులు అయిపోతున్నాయి కదా, ఇంకా 7వ రోజు కూడా వచ్చేసింది అని చెప్పి 7వ రోజున ఒక రౌండ్ తిరిగి మరలా అదే రోజున 7 సార్లు తిరిగారు. అంటే ఎన్నిసార్లు తిరిగాడు అప్పటికి? 8 సార్లు తిరిగారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 8 అనేది నిత్యత్వమునకు సూచనగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో 8వ దినం ఉన్నది. ఆ 8వ దినము నిత్యత్వమునకు సూచనగా ఉన్నది. 7వ దినము 1000 ఏళ్ల పరిపాలనకు సూచనగా ఉన్నది. ఇప్పుడు మనం ఉన్నది 7వ దినములోనే ఉన్నాము. అంటే 1000 ఏళ్ల పరిపాలనకు కొంచెం దగ్గరలో ఉన్నాము. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక చూడండి, ఇప్పుడు 7వ రోజున ఆ 7 ఒక రౌండ్ తిరిగి 7వ రోజు పూర్తి చేసుకున్నారు. మళ్ళీ అదే రోజున 7 సార్లు బోర్లు ఊదుతూ మందసాన్ని ఆ యొక్క ఎరుకో కోట గోడ చుట్టూ తిప్పారు. పెద్ద ధ్వని, ఒక విస్తారమైన ధ్వని, ప్రజలు భయపడే అంత ధ్వని. ఒక బాంబు, హైడ్రోజన్ బాంబు పేలితే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దం కలిగింది. అంతే. 7వ రోజున ఆ యొక్క 7 సార్లు 7వ రౌండ్, చివరి రౌండ్ ఇప్పుడైతే వచ్చిందో, ఓ పెళ 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 పెళమంటూ గోడలన్నీ బద్దలైపోయి ఎనుకో గోడలు మొత్తం ఏమైపోయినాయంటే నాశనం అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అది యెహోషువ కాలంలో జరిగిన సంఘటన. అప్పటి నుంచి ఎరుకోలు ఎవ్వడు అడుగు పెట్టలా. ఎందుకంటే శపించబడింది. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వస్తున్నాడు అని అంటే, యెరూషలేము అంటే జీవపు ఇల్లును విడిచిపెట్టి, సారవంతమైన భూమిని విడిచిపెట్టి, ప్రియులారా గమనించండి, అన్ని దొరికే ప్రాంతమును విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? ఎరుకోకు వస్తున్నాడు. శపించబడిన దానికి వస్తున్నాడు. సరే, మార్గ మధ్యలో ఆయన యెరూషలేము నుంచి ఏదో బాగా సంపాదించుకున్నట్టున్నాడు. సంపాదించుకున్నదంతా కూడా ఆ భుజాల మీద పెట్టుకొని చక్కగా వస్తా ఉన్నాడు. ప్రయాణం చేసి వస్తున్నాడు. మధ్యలో ఎవరు కాపు కాశారు? దొంగోడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దొంగోడు అంటే ఎవరు? దుష్టుడు, అపవాది, దెయ్యము. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. వాడు పట్టుకున్నాడు. పట్టుకుని ఏం చేశాడు? కొట్టాడు, గాయపరిచాడు. అతని దగ్గర ఉన్నదంతా కూడా దోచుకుని పోయాడు. అతని దగ్గర ఏముంది అని అంటే ఇంకా దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏమున్నాయంట అతని దగ్గర? బట్టలు, ఇంకా ఇంకేం లేవా? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈ వస్త్రము దేనికి సూచనగా ఉన్నది అని అంటే రక్షణ వస్త్రం. ఇది దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏ వస్త్రము? రక్షణ వస్త్రము. అంటే అతను రక్షణ పొందిన వ్యక్తి, మారు మనసు పొందిన వ్యక్తి. అతను ఏదైతే కాపాడుకోవాల్సి ఉన్నదో దానినే ఏం చేసుకున్నాడంటే ఇతను పోగొట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. తన దగ్గర ఉన్నటువంటిది ఆ బట్టలను ఏం చేశారు? వాళ్ళు దోచుకొని అతను కొట్టి కొడ ప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఈ కొట్టబడిన వ్యక్తి ఎవరు? మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చూడండి, ఈ కొట్టబడిన వ్యక్తి ఎవరు? యూదుడే. ఆమేన్. హల్లెలూయా. ఈ స్టోరీ చెప్తున్న వ్యక్తి ఎవరు? యూదుడే. యేసుక్రీస్తు కూడా యూదుడే. అంటే యూదుల వేషంలో ఉన్నాడు కదా. మరి ఈ స్టోరీ ఎవరికి చెప్తున్నాడు ఈయన?
యూదుడికే చెప్తున్నాడు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఎవరు? యూదుడే. అంటే అక్కడున్న ఈ ముగ్గురు కూడా ఎవరు అని అంటే యూదుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఉపమానంలో ప్రభు ఏం చెప్తున్నాడంటే, మొదటిగా ఒక లేవీడు వచ్చాడంట. ఈ లేవీడు ఎవరు అని అంటే యూదుడే. లేవీడు ఎవరు? యూదుడు. లేవీడు వచ్చి ఈ పడిపోయినటువంటి గాయములతో ఉన్నటువంటి వ్యక్తిని చూచి పక్కగా తప్పుకొని వెళ్ళిపోయాడంట. అంటే అతను పరామర్శించాల, అతను ఏమాత్రము పరామర్శించలేదు, అతని మీద జాలి పడలేదు, అతని మీద ప్రేమ చూపించలేదు, దయ చూపించలేదు, అతని మీద కనికరం అనేది లేదు. ఏమాత్రం కూడా జాలి, దయ, కనికరం అనేది లేకుండా ఏం చేశాడంటే చూచుకుంటూ పక్కకి. ఎవరితను? ఒక లేవీయుడు. లేవీయుడు. లేవీయుడు అంటే యూదుడు. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. రెండో వ్యక్తి ఎవరు అని అంటే, రెండో వ్యక్తి ఎవరంటే యాజకుడు. ఒక మొదటి వచ్చిన వ్యక్తి ఎవరు? లేవీయుడు. రెండో వ్యక్తి చూడండి, మళ్ళీ చదవండి. యాజకుడు ఉంది కదా, యాజకుడు లేదా? అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొల ప్రాణంతో విడిచిపోయి, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించెను. యాజకుడు. సమరయుడి కంటే ముందు ఎవరున్నారు ఇక్కడ? అది అది చదవాలా, సమరయుడు అనకూడదు. అందుకే నేను చదివేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చదవాలి వాక్యాన్ని. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత యాజకుడు. యాజకుడు ఎవరంటే యూదుడే. ప్రధాన యాజకుడు. ఈయన యాజకులు చేయవలసిన పరిచర్య ఎవరిది? లేవీయులలో ఒక గుంపు యాజకులు. కనుక యాజకుడు చేయవలసిన పరిచర్య ఏంటంటే, ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, శోధనలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్నప్పుడు వాళ్ళని పరామర్శించాల్సిన బాధ్యత యాజకుడి మీద ఉన్నది. కానీ ఈ యాజకుడు మరలా తోటి యూదుడే. ఆయన యాజకుడు యూదుడే. అక్కడ కొరవుపురితో ఉన్న వ్యక్తి కూడా ఎవరు? యూదుడే. తోటి యూదుడిని ఈ యాజకుడు ఏం చేస్తున్నాడంటే, పరామర్శించకుండగా, జాలి చూపుకుంచకుండగా, ప్రేమ చూపించకుండగా ఆ యాజకుడు కూడా ఏం చేసినాడంటే పక్కకే వెళ్ళిపోయాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఎవరు వచ్చారు? అలాగుననే అది రెండోసారి లేవుడు వచ్చాడు. మొదటి ఎవరు అని అంటే యాజకుడు వచ్చాడు. రెండవసారి లేవుడు. లేవుడు కూడా ఏం చేసినాడు? పక్కగా తప్పి. ఇప్పుడు మూడోసారి సమరయుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మూడులో పరిపూర్ణుడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు సమరయుడు వచ్చి ఏం చేసినాడు? అతను పడి ఉన్న చోటును చూచి అతను చూచి అతని మీద జాలి పడ్డాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతని మీద ఏం కలిగింది? ఆయనకి జాలి కలిగింది. దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూటకోలు వాని ఇంట తీసుకుని పోయి అతని పరామర్శించెను. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు మూడో వ్యక్తి ఎవరనంటే సమరి. అసలు ఈ సమరీయుడు ఎవరు? ముందు ఆయనేమో ఒక యాజకుడు, రెండో వ్యక్తి ఏమో ఒక లేవీయుడు. వీళ్ళిద్దరు కూడా ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్ళే. ఏ వ్యక్తికి సంబంధించిన వాళ్ళు? ఏ వ్యక్తి అయితే పడిపోయాడు కింద గాయాలతో, కొరవుపురితో ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్ళే ఈ యాజకుడు కానీ లేవీయుడు కానీ. ఆయనకి సంబంధించిన వాళ్ళే అతన్ని కనీసము కనికరించకుండా, ప్రేమ చూపించకుండా, జాలి పడకుండగా, అతన్ని పరామర్శించకుండా ఏం చేసినారంటే వాళ్ళిద్దరు కూడా పక్కకి తప్పుకొని వెళ్ళిపోయారు. కానీ ఏ సంబంధము లేని వ్యక్తి ఒక వ్యక్తి వస్తున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైనా సమరయుడు. అంటే ఈ సమరయుడు ఎవరు అని అంటే ప్రియులారా గమనించండి, యూదులకి
ఆ యొక్క అన్యుల యొక్క స్త్రీలకి పుట్టినటువంటి సంతానమే సమరయులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎవరికి పుట్టినోళ్ళు? యూదులకి. ఉదాహరణకు చూడండి, యోసేపు ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు యొక్క 11వ కుమారుడు యోసేపు. ఈ యోసేపు చిన్నతనములోనే ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తులో ఫరో యొక్క కుమార్తెను చేసుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు కుమార్తెను చేసుకున్నాడు? ఫరో యొక్క కుమార్తెను చేసుకున్నాడు. అంటే ఫరో ఒక అన్యుడు. ఇప్పుడు ఆయన కుమార్తె కూడా ఏమవుతుంది? అన్యురాలే అవుతుంది. కనుక ఇప్పుడు యోసేపుకి అతని భార్య అయినటువంటి అన్య స్త్రీకి పుట్టిన సంతానమే, ప్రియులారా గమనించండి, ఈ యొక్క సమరయులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు దేవుడు చూడండి, సమరయులను మొదటి రాకడలో వచ్చినప్పుడు, యేసుక్రీస్తుగా వచ్చినప్పుడు వాళ్ళకి మెస్సయ్య యొక్క సూచన వాళ్ళకు చూపించాడు. ఎందుకు చూపించాడంటే, అసలు విత్తనము వాళ్ళలో ఉన్న విత్తనము ఎవరిదేనంటే యూదుల యొక్క విత్తనమే. యోసేపు ఎవరండి? యూదుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఈ సమరయుడు అంటే యూదులకి అన్యులకి పుట్టినటువంటి వ్యక్తి సమరయుడు. ఈ సమరయుడు వచ్చి ప్రియులారా అతను పరామర్శిస్తున్నాడు. యూదులకి సమరయులు అంటే అస్సలు పడదు వాళ్ళకి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యూదులకి సమరయులకి అస్సలు పడదు. వాళ్ళు ఈ యూదులు ఈ సమరయుల్ని ఎలా చూస్తున్నారనంటే అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. ఇప్పుడు సమరయ స్త్రీ ఎక్కడో ఊరు బయట ఉందామె. ఎందుకుంది? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవది, యూదులు వాళ్ళకు ఒక చట్టం ఉంది. ఆ యాకోబు బావి దగ్గరికి నీళ్లు చేదుకోవాలి అంటే ముందు యూదులే వెళ్ళి చేదుకోవాలి. అంటే వాళ్ళు చేదుకున్న తర్వాత సమరయులు వచ్చి ఆ నీళ్లను చేదుకోవాలి. అట్లాంటి ఒక ఆ రోజుల్లో యూదుల యొక్క తెగల్లో యూదులు ఈ సమరయులు ఎలా చూసేవాళ్ళంటే అంటరాని వాళ్ళుగా, తక్కువ వాళ్ళుగా, ఈ విధంగా చూసేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ఆ సమరయ స్త్రీ చూడండి, మధ్యాహ్న సమయంలో ఆమె ఆ యాకోబు బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు చేదుకోవాల్సిన పరిస్థితి మధ్యాహ్న సమయంలో. ఎందుకు అని అంటే ప్రియులారా, వాళ్ళ అంటరాని వాళ్ళుగా ఆ రోజుల్లో ఉన్నారు. బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో మీరు చరిత్రకి వెళ్ళినా కూడా ఆ విధంగానే ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, యాకోబు యొక్క ఆయన ఇశ్రాయేలుగా అంటే ఒక యూదుడుగా పరిగణించబడ్డాడు. ఆయనకు పుట్టిన సంతానమే ఈ యొక్క 12 మంది సంతానము. కనుక వాళ్ళలో నుంచి వచ్చిన వ్యక్తే యోసేపు. మొట్టమొదటిగా యోసేపు దగ్గరనే ప్రియులారా సంతానం అనేది ఎక్కడ జరిగిందంటే క్రాస్ బీడ్ అయింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే యోసేపు ఒక అన్య స్త్రీని చేసుకోవటం వల్ల సమరయులు వచ్చారు. అక్కడి నుంచి ప్రియులారా గమనించండి, అనేక మంది యూదులు ఈ యొక్క అన్య స్త్రీలతో సహవాసం చేయటం, వాళ్ళని పెళ్లి చేసుకోవటం, వాళ్ళతో ఉండటం, బిడ్డలను కనటం, మళ్ళా వాళ్ళు వెళ్ళిపోయి వీళ్ళని విడిచిపెట్టేయటం. ఎవరిని? ఈ సమరయ స్త్రీలని విడిచిపెట్టేసి వాళ్ళ బిడ్డలను విడిచిపెట్టేయటం, మళ్ళా తిరిగి మళ్ళీ వాళ్ళ యూదులు క్రమం ప్రకారం యూదా స్త్రీని మళ్ళా పెళ్లి చేసుకోవటం, బిడ్డలను కనటం, ఈ విధంగా జరుగుతూ వచ్చింది. అందుకే దేవుడు ఎవరిని విడిచిపెట్టలే. యూదుల్ని ఎంత ఇదిగా చూశాడో దేవుడు, సమరయులను కూడా దేవుడు అంతగానే ప్రేమించాడు. అది దేవునిలో ఉన్న గుణం. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎవరిని కూడా తక్కువగా చేయడు, చూడడు. ఒకవేళ యూదులు సమరయులని తక్కువ చేసి చూడొచ్చు, కానీ తక్కువ వారుగా భావించవచ్చు, కానీ దేవుడు వచ్చినప్పుడు వాళ్ళకి ఏ రక్షణ అయితే ఇచ్చాడో అదే రక్షణ, అదే సూచన, అదే స్వస్థత సమరయులకు కూడా ఇచ్చాడు దేవుడు. అది గొప్ప విషయం. దేవుడిలో ఉన్న గొప్ప విషయం అంటే అది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఈ సమరయుడు వచ్చాడు, అతను చూశాడు,
జాలిపడ్డాడు అంటే దైవత్వంలో ఉన్న గుణ లక్షణాలు ఎవరిలో కనబడుతున్నాయి? సమరీలో కనబడుతున్నాయి. జాలిపడ్డం ఎవరి గుణం అది? ఏమండి? దేవుని యొక్క గుణం అది. దయ చూపించే గుణం ఎవరిది? దేవునిది. జాలిపడే గుణము, దయ చూపే గుణము, దీనత్వము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహము ఎవరిని? ఈ గుణ లక్షణాలని ఎవరివి? దేవునివి. దేవునిలో ఉండవలసిన గుణ లక్షణాలు సమరయుల్లో కనబడతా ఉన్నాయి. బా, దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ సూచన లేనటువంటి ఒక సమరయుడు ఆయనలో కనబడతా ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు అడిగాడు ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుని, ఆయనకే కాదు ఈ స్టోరీ అంతా చెప్పేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు సమరయుడు వచ్చాడు, అతను పరామర్శించాడు, అతని మీద జాలిపడ్డాడు, తన దగ్గర ఉన్న ద్రాక్షారసంతో తన గాయాలు కట్టాడు. ఇదిగో పోటుకూడి వాళ్ళ ఇంటి ఇల్లుకి తీసుకువెళ్ళి అక్కడ చేర్చాడు. ఇదిగో నేను మరలా వచ్చినప్పుడు నువ్వేమైనా ఖర్చు చేసిన ఎడలా నేను వాటిని చెల్లించి ఇతనిని తీసుకుని పోతానని చెప్పాడు, పరామర్శించమని చెప్పాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒక ప్రశ్న వేశాడు. ఏళ్లలో నీకు ఎవరు పొరుగు వారిగా కనబడుతున్నాడు అని ప్రశ్నించాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడిని ప్రభు ఏమని అడుగుతున్నాడండి? ఏళ్లలో నీకు ఎవరు పొరుగువాడుగా కనబడుతున్నాడు అని అంటే సమరయుడే కదా అని అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరంట పొరుగువాడు? ఎవరు అంటే మిగతా వాళ్ళంతా అతనికి సంబంధించిన వాళ్ళే అని అర్థం. అవునే కదా? మిగతా వాళ్ళంతా ఆ పడిపోయిన ఎవరైతే కింద పడిపోన్నారో ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్ళే. యాజకుడు కానీ లేవీయుడు కానీ వాళ్ళిద్దరూ కూడా ఎవరైతే కొరవు ఊపిరితో ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్ళే. ఇక్కడ బయట వ్యక్తి ఎవరు అనంటే, పొరుగువాడు ఎవరు అనంటే సమరయుడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమరయుల్లో తనను తాను చూపించుకున్నాడు యేసుక్రీస్తు. అందుకే ఆయన మంచి సమరయుడిగా పిలువబడ్డాడు యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. అంటే సమరణ యొక్క పరిచర్య ఆయనలో జరగలేదు, కానీ ప్రభు అయిన క్రీస్తు యొక్కలో ఆయనలో ఆయన మంచి సమరయుడిగా వచ్చాడు ఇప్పుడు అన్నిల కోసము. ఆమేన్. హల్లెలూయా. అన్యుల కోసం వచ్చినటువంటి ఈ నిజమైన సమరయుడు ఎవరు అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కోసము మనము ఆపదలో ఉన్నప్పుడు, మనము ప్రాణములతో మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ప్రియులను గమనించండి, వస్త్రము దొంగిలించింది ఎవరు అనంటే అపవాది. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా రక్షింపబడిన మనము, యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి ఆ గుణ లక్షణములు, ఆ పవిత్రత, పరిశుద్ధత, ఆ గుణ లక్షణములు, ఆ దైవత్వము పెంతుకోసు దినమందు సంఘములో అవన్నీ కూడా ఏమైనాయంటే కుమ్మరించబడ్డాయి. సంఘములో పెంతుకోసు దినమందు సంఘములో అవన్నీ కూడా కుమ్మరించబడ్డాయి. యేసుక్రీస్తు యొక్క జీవము, యేసుక్రీస్తు యొక్క శక్తి సామర్థ్యము, యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభావము ప్రియులరా సంఘములో కుమ్మరించబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆ కొలవపుడితో కొట్టబడినటువంటి ఆ వ్యక్తి ఎవరంటే నిజమైన సంఘమునకు సూచనగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి 325వ సంవత్సరంలో ఏమండి కాన్స్టైన్ అనేటువంటి ప్రియులరా చక్రవర్తి, ఆయన ఆ రోము యొక్క పరిపాలనలో క్రీస్తుని అంగీకరించడం ద్వారా ఏమైంది అనంటే సంఘం అక్కడ ఏమైందంటే చిత్రహింసలకు గురైంది. సంఘము, క్రైస్తవ సంఘము అక్కడ ఏమైంది అంటే సంఘము పడిపోయింది. సంఘము తన యొక్క వస్త్రాన్ని ఏమైపోయిందంటే కోల్పోయింది. దేవుడిచ్చినటువంటి ఆ రక్షణ వస్త్రము ఆ సాతానుడు, ఆ దుష్టుడు, అపవాది దోచుకొని వెళ్ళిపోయాడు. దానిని మరలా తిరిగి ఇవ్వడానికే ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము ఒక నిజమైన సమరయుడుగా మరలా వచ్చి తన రక్తాన్ని వెల చెల్లించాల్సి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, నేను మరలా వచ్చి వెల చెల్లించి నేను ఇతనిని తీసుకొని పోతాను అని చెప్పాడు ఆయన.
ఆమేన్ హల్లెలూయా. మొదట వచ్చినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ద్రాక్షారసముతో గాయములు కట్టాడు ఆయన. ఆ పరిచర్య యేసుక్రీస్తులో జరిగింది. ఆమేన్ హల్లెలూయా. ఆ పరిచర్య యేసుక్రీస్తులో జరిగింది. ఆయన మొదటిగా వచ్చినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఆ ద్రాక్ష రసముతో గాయాలు కట్టాడు. పూటకూలివాడిని ఇంటికి చేర్చాడు. పూటకూలివాడు అనగా సంఘ కాపరి, సంఘము అని అర్థం. ఆ సంఘ కాపరికి ఏమిచ్చాడు? 2 దేనారాలు ఇచ్చాడు. ఈ 2 దేనారాలు ఏమిటి అని అంటే ప్రియులారా, ఇదిగో వాక్యము, కొత్త నిబంధన, పాత నిబంధన, ధర్మశాస్త్రము, ఈ పరిశుద్ధ గ్రంథము. ఆమేన్ హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇంకా నీవు ఏమైనా ఖర్చు చేసినా నేను మరలా వచ్చి వెల చెల్లిస్తాను ఇతని గురించి. కనుక ఆ 2వ రాకడలో దేవుడు మరలా క్రీస్తు బ్రహ్మముగా వచ్చి తన కోసము చేయవలసినటువంటి త్యాగము చేసి చిందించవలసిన రక్తాన్ని చిందించి వెల చెల్లించి ప్రియులారా, ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే ఎత్తబడట్లోకి తీసుకొని పోతా ఉన్నాడు. దేవనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచి సమరయుడు. ఎవరు ఈ సమరయుడు అని అంటే ప్రియులారా, దేవుడు అనిలకి లేకపోతే అన్యులు లేకపోతే యూదులు లేకపోతే సమరయులు అనేది ఉండదు దేవుడికి. దేవుడు ఆ రక్తంతో ఉండడు ఎప్పుడు కూడా. అసలు దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు దేవుడు అన్యులనైనా లేకపోతే యూదులనైనా లేదా సమరయులనైనా, ప్రపంచంలో 3 తెగళ్ళు. ఈ ప్రపంచంలో ఉన్నది 3 తెగళ్ళు. మొదటి తెగలు యూదులు, 2వ తెగలు సమరయులు, 3వ తెగలు అన్యులు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యూదులు, సమరయులు, అన్యులు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ యొక్క సమరయుడు మంచి సమరయుడు. ఆయన అంటున్నాడు కదా, ఏలలో నీకు పొరుగువాడు ఎవరు అని అంటే సమరయుడే అని అంటున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ కింద చదవండి కొంచెం. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతడు అతని మీద జాలిపడిన వాడే నేను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయమని అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఈ యొక్క స్టోరీలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రియులారా, నీవును కూడా వెళ్ళి ఆ విధంగా ఏ విధంగా చేయమంటున్నాడు? ఆ సమరయుడు ఏ విధంగా అయితే చేశాడో నీవు కూడా అలాగే చేయి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత చదవండి కింద. అంతట వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ. సరే, ఇంక అక్కడి నుంచి మళ్ళీ స్టోరీ మారిపోతలేండి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, సమరయులు ఎవరు? ఈ సమరయులు అని అంటే యూదులు, ప్రియులారా, అన్య జనులకు పుట్టినటువంటి సంతానమే ఈ యొక్క సమరయ సంతానం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుడు అనంతుడు. ఆయన అనంత జ్ఞానం కలిగిన వాడు. ఆయన దేవుడు అనంతమైన వాడు. ఆయన జ్ఞానమునకు హద్దులు లేవు. దేవుని యొక్క జ్ఞానమునకు హద్దులు లేవు. మన జ్ఞానానికి హద్దులు ఉంటాయి, మానవుని యొక్క జ్ఞానానికి హద్దులు ఉంటాయి, కానీ దేవుని జ్ఞానానికి హద్దులు లేవు. మానవుని యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని యొక్క ఆయుష్ 70 సంవత్సరములే, కానీ దేవునికి ఆయుష్ అనేది లేదు. దేవునికి ఆయుష్ ఉందా? దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఆదియు లేనివాడు, అంతము లేనివాడు. ఆయన యుగ యుగములు ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. కనుక కాలము లేనివాడు దేవుడు. ఆమేన్ హల్లెలూయా. కాలము లేనివాడు దేవుడు. చూడండి, ఆయన ఆది అంతము లేనివాడు, ఆయన మరణము లేని దేవుడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ ఇవన్నీ కూడా తనకు తానుగా కల్పించుకున్నాడు. ఆయన మరణము లేని దేవుడు మరణాన్ని కల్పించుకున్నాడు. కాలము లేని దేవుడు
కాలములో తనను తాను గుర్తింపజేసుకున్నాడు ఆయన. కాలములో తనను తాను ఏం చేసుకున్నాడు ఆయన? గుర్తింపు చేసుకున్నాడు. ఎలా గుర్తింపు చేసుకున్నాడు? యేసు క్రీస్తు అనే శరీరము ద్వారా ఒక మానవుడిగా, ఒక కుమారుడుగా ఈ లోకములోనికి ఆయన వచ్చాడు కాబట్టి ఈ కాలం అనేటువంటి ప్రపంచంలో ఆయన గుర్తించబడ్డాడు ఆయన. అందుకే క్రీస్తు బ్రహ్మము ఒక సందేశం కూడా ఇచ్చాడు. కాలములన్నిటిలో గుర్తించబడినటువంటి క్రీస్తు అనే సందేశం ఇచ్చాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాలము అన్నిటిలో కూడా ఆయన ఏం చేయబడ్డాడంట? గుర్తించబడ్డ, ప్రతి కాలంలో గుర్తించబడ్డాడంట ఆయన. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆది అంతము లేని దేవుడు ఆయన. ఆది అంతము లేని దేవుడు, మరణము లేని దేవుడు ఇప్పుడు ఎలా ఉంటున్నాడనంటే కాలము అన్నిటిలో కూడా ఆయన తను తాను ఏం చేసుకుంటా వచ్చాడంటే గుర్తింప చేసుకుంటా వచ్చాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, సమరయుల్లో ఒక విశ్వాసం ఉంటుందండి. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం ఒక మాట చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. పదిహేడవ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో నుండి. పదిహేడవ అధ్యాయం పదకొండవ వచనం నుంచి చదవండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యకు వెళ్ళుచుండెను. సమరయ గలిలయ మధ్యలో వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండెను. చూడండి, ఆయన ఎక్కడ వెళ్తున్నాడంట? సమరయ గలిలయ అనే ప్రాంతములో. ఈ రెండు, ఇటు పక్కేమో గలిలయ ఉంది, ఇటు పక్కేమో సమరయ ఉంది. మధ్యలో ఒక రోడ్డు ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇటు గలిలయులకి ఇటు సమరయులకు మధ్యలో రోడ్డే సరిహద్దు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆ మార్గంలో వెళ్తున్నాడంటే యేసుక్రీస్తు. చదవండి. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా, ఆయన ఒక గ్రామంలోకి వెళ్తున్నాడు. 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి యేసు ప్రభువా యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుతుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైన వారు కారా? ఆ తొమ్మండుగురు ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవ్వడును అడ్డుపడలేదే అని చెప్పి నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని వానితో చెప్పాను. 10 మంది కుష్ఠరోగులు. బహుశా ఆ 9 మంది యూదులై ఉంటారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే ఇక్కడ ఆ వచ్చిన వాడి వ్యక్తి సమరయుడని రాయబడింది కాబట్టి, క్లియర్గా ఉంది కాబట్టి. అంటే మిగతా 9 మంది ఎవరు? యూదులు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు సమరయుల్లో ఏముంటుంది? ఒక విశ్వాసం అన్నది. ఆమేన్. హల్లెలూయా. ఏమిటి ఆ విశ్వాసం అనంటే దేవుని చూడగలిగే నేత్రాలు, దేవుని నమ్మగలిగేటువంటి ఒక విశ్వాసము ఈ సమరయలో ఉంటుంది. అందుకే చూడండి, సమరయ స్త్రీని మనం గమనించినప్పుడు ఆ సమరయ స్త్రీ యేసుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె చక్కగా మాట్లాడుతుంది ఆయనతో. అయ్యా, నువ్వు చూస్తే యూదులా ఉన్నావు, నేను సమరయ స్త్రీని. యూదుడికి సమరయులకి అసలు సాంగత్యమే లేదు కదా, పొత్తు కుదరదు కదా, అసలు వాళ్ళు మమ్మల్ని దగ్గర కూడా రానిరు కదా. ఆ మాటల్లోనే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆమె ఒక దీనశ్రీ అని,
వెలువేయబడినటువంటి స్త్రీ అని, ఊరు బయట ఉన్నటువంటి వారని అర్థమవుతా ఉంది మనకు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, కనుక ఆమె అంటుంది, నువ్వు యూదుడివి, నేను సమరీ స్త్రీని, అసలు యూదులకి సమరీలకు అసలు పొత్తే కుదరదు అన్నప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా నువ్వు ఇచ్చే నీళ్ళు నేను కానీ తాగితే నాకు మరలా దాహం వేస్తుంది. ఇదిగో నీవిచ్చే నీళ్లు నేను తాగితే నాకు మరలా దాహం వేస్తుంది. కానీ నేను ఇచ్చే నీళ్లు నువ్వు కానీ తాగితే నువ్వు ఎన్నడూ కూడా దప్పిక కొనవు. అలాగైతే నాకు ఆ నీళ్లు ఇయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ వెళ్ళి నీ పెనిమిటిని తీసుకుని రమ్ము. అయ్యా నాకు పెనిమిటి లేడు. అప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు నిజమే చెప్పావు, నువ్వు సత్యమే చెప్పావు, కానీ ఇప్పుడున్న వ్యక్తి కూడా నీ భర్త కాదు, నీ వాడు కాదు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక చూడండి, ఆ సంభాషణలో ఈ సమరీ స్త్రీ యేసును గుర్తిస్తా ఉంది. అయ్యా ప్రవక్త వచ్చినప్పుడు మాకు ఇలాంటి కార్యాలు చేస్తాడని మేము విన్నాము, మా బోధకుడు చెప్పాడు, కనుక నువ్వు మెస్సయ్యవా అని అడిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ప్రవక్తగావా అని అడిగింది. అవునమ్మా నేను ప్రవక్తనే అని చెప్పాడు ఆయన. ఇంకా వాళ్ళిద్దరికి సంభాషణ జరుగుతూ ఉంది. సంభాషణ వాళ్ళ యొక్క సంభాషణలో ప్రియులారా గమనించండి, ఆమె అడుగుతుంది, అయ్యా నువ్వు మెస్సయ్య వచ్చినప్పుడు ఇలాంటి కార్యాలు చేస్తాడని నేను విన్నాను అని ఆమె చెప్పినప్పుడు, అవునమ్మా నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లోరుటిగాడు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమరయుల్లో ఒక విశ్వాసమును మనం చూడగలుగుతా ఉన్నాం. అక్కడ 10 మంది కుష్ఠరోగులు మనం చూచినప్పుడు ఆ 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు, 10 మంది స్వస్థత పొందారు, 10 మంది వారి యొక్క దేహాలు పసిపిల్లవాని దేహాల వలె మార్చబడ్డాయి. కానీ వారిలో ఒక్కడికి మాత్రమే కృతజ్ఞత ఉన్నది, వారిలో ఒక్కడికి మాత్రమే విశ్వాసం ఉన్నది, వారిలో ఒక్కడికి మాత్రమే ప్రియమైన దేవుని మీద ఒక పరిపూర్ణమైన భయం ఉన్నది, భక్తి ఉన్నది, విశ్వాసం ఉన్నది. వారు స్వస్థత పొందుట గమనించాడు. వాని దేహము పసిపిల్లవాని దేహముగా మారిపోవడం గమనించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, కుష్ఠరోగి యొక్క శరీరము ఒక పసిపిల్లవాని దేహంగా మార్చబడినప్పుడు మనం ఈ మట్టి దేహము ప్రియులారా గమనించండి, మహిమ శరీరంగా మార్చబడటం దేవునికి గొప్ప అది పెద్ద విషయమా? ఏమండి, దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక కుష్ఠరోగిని ఆయన ఎలా మార్చాడు? పసిపిల్లవాని దేహంగా. సిరియా రాజు, ఏమండి సిరియా రాజు, ఆయన సిరియా రాజు, ఆ దేశానికే రాజు. ఆ రాజుకి ఏమున్నది? కుష్ఠరోగం ఉన్నది. ఆ రాజుకి కుష్ఠరోగం ఉన్నది. కానీ వారి ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఒక బాలిక ఉన్నది, ఆమె యూదురాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ సిరియా రాజు ఇంట్లో ఒక బాలిక పనిచేస్తున్నది. ఆమె వెళ్ళి రాణితో మాట్లాడింది, అమ్మా రాజుగారు నొసటి మీద కుష్ఠరోగం ఉన్నది కదా, ఇదిగో ఇజ్రాయిలులో మాకు ఒక ప్రవక్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మాకు ఒక ప్రవక్తున్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి వెళితే ఖచ్చితంగా రాజు యొక్క కుష్ఠరోగము పోతుందని చెప్పింది ఆ చిన్నది, ఆ బాలిక. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక రాణి వెళ్ళి రాజుతో మాట్లాడింది, అయ్యా ఇదిగో ఇజ్రాయిల్లో ప్రవక్తున్నాడంట, నువ్వు వెళ్ళి అతన్ని దర్శించు, అతన్ని దర్శిస్తే నీలో ఉన్నటువంటి కుష్ఠరోగం పోయిద్దంట అని చెప్పినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక వెంటనే రాజు రాణి మాట ఎన్నుకుని ఉంటాడా? వెంటనే ఆయనకు కావలసినటువంటి బహుమతులన్నీ కూడా కట్టుకున్నాడు, కట్టుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడికి వెళ్తే ఎలీషా ఉన్నాడు, ఆ కర్మేల పర్వతం మీద ఎలీషా కూర్చో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
వెళ్ళాడు, ప్రయాసపడి కొండెక్కి పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళి ప్రవక్తను కలుసుకున్నాడు. ప్రవక్త ఏదో ఆయన పిలిచి ఆయన నెత్తి మీద చేయించి ప్రార్థన చేస్తాడు అనుకున్నాడు. ఎవరు? సిరియా రాజు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ అతని రావడం ప్రవక్తకి దర్శనంలో చూశాడు. సిరియా రాజు రావటము ఎలీషా ముందుగానే దర్శనంలో చూస్తున్నాడు. వెంటనే తన దగ్గర పనివాడు గెహాజీ ఉన్నాడు. గెహాజీ, ఇదిగో పలానా సిరియా రాజు వస్తున్నాడు, నీవు వెళ్ళి అతను ఎదుర్కో. అతను ఎందుకోసం వస్తున్నాడో ఇదిగో నాకు తెలుసు. తన కుష్ఠరోగం బాగుపడడానికి, స్వస్థత పొందడానికి అతను వస్తున్నాడు నా దగ్గరికి. నీవు వెళ్ళి అతను ఎదుర్కొని ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునగమని అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇంకా కొండెక్కలేదు రాజు, కొండెక్కల. అసలు ఎలీషా ఎలా ఉంటాడో కూడా తెలియదు. మనోడి విశ్వాసం ఏంటి? పాస్టర్ నెత్తి మీద వేసి ప్రార్థన చేస్తేనే మనోడికి స్వస్థత. ఏమండి? కానీ అది కాదు ఇక్కడ మనం కోరుకోవాల్సింది, అది కాదు అసలు. అట్లాంటి విశ్వాసం మనలో ఉండకూడదు అసలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనలో ఉండాల్సింది ఏంటంటే దేవుడు స్వస్థపరుస్తాడు ఖచ్చితంగా అన్న ఒక నమ్మకము, ఒక విశ్వాసం. ఎక్కడున్నా సరే, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా సరే, మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాన్ని అక్కడ చేసి చూపిస్తాడు. ఆ విశ్వాసం కలిగి ఉండాలి మనం. ఆ నిశ్చయత అనేది మనం కలిగి ఉండాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మీద మనం పరిపూర్ణమైన నమ్మకం కలిగి జీవించాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అయితే ఇక్కడ సిరియా రాజు యొక్క మనసు ఎలా ఉందంటే, అతని యొక్క మనసు అది మంచిదే. రాజు ప్రవక్తను కలుసుకోవడం మంచిది, ప్రవక్తను దర్శించడం మంచిది, అతను తీసుకొచ్చిన కానుకలు అతనికి సమర్పించుకోవడము మంచిది, అన్నీ మంచియే. కానీ ఇక్కడ ముందు రాజు ఏం చేయాలంటే ప్రవక్త చెప్పింది చేయాలా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్త చెప్పింది చేయాలి. వెంటనే గెహాజీని పంపించాడు. ఇదిగో రాజు వస్తున్నాడు, వెళ్ళి ఆయన్ని నువ్వు ఎదుర్కొని ఆయన్ని యోర్దాను నదిలో 7 సార్లు మునగమను, ఆయనకున్న కుష్ఠరోగం పోయిద్దని చెప్పాడు. గెహాజీ వెళ్ళి చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజుకి వెంటనే కోపం వచ్చింది, సిరియా రాజుకి. మనోళ్ళు కూడా అలాగే వస్తూ ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, రాజుకు వెంటనే కోపం వచ్చింది. నేనేదో దగ్గరికి పిలుస్తాడు, ప్రార్థన చేస్తాడు, ఇంకా నా దగ్గర అనేకమైన బహుమతులు ఉన్నాయి, నేను ఆయనకి ఇవ్వాలని ఆశ కలిగి వచ్చాను అని చెప్పి ఆయన మనసులో ఆందోళన పడ్డాడు. ఆయన ఆ యొక్క గెహాజీ చెప్పిన మాటను చేయడానికి రాజు ఇష్టపడలేదు. మళ్ళీ తిరిగి ఆయన ఏం చెప్పబోతున్నాడంటే ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి పనివాడు సలహా ఇచ్చాడు, అయ్యా అతను నీ దగ్గర ఉన్న వెండిని కానీ బంగారం కానీ నువ్వు తీసుకుని వెళ్ళిన కానుకలు ఏదైతే ఉన్నావో అవి ఏవి కూడా అతను అడగలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మిమ్మల్ని ఆయన చేయమన్న పని ఒక్కటే, ఏమిటనంటే యోర్దానులో 7 సార్లు. ఒకవేళ నీ దగ్గర ఎండి బంగారము, నగలు, ఐశ్వర్యము నీ దగ్గర నువ్వు అడిగితే నువ్వు ఖచ్చితంగా ఇచ్చేవాడివే కదా. నిజమే కదా అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్ని మూట కట్టుకొచ్చాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. నిజంగా అవన్నీ కానీ అడిగితే నువ్వు ఇచ్చేవాడివే. ఎందుకంటే నువ్వు ఇవ్వడానికి తీసుకొచ్చావయ్యి. ఆమేన్. హల్లెలూయా. కానీ ఆ ప్రవక్త ఇవన్నీ ఏమి కూడా కోరుకోలేదు. నిన్ను చేయమంది ఒకటే, నిన్ను ఆ యొక్క యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు కదా. చేస్తే ఏముంది అన్నాడు. వెంటనే మళ్ళా రథాన్ని వెనక్కి తిప్పుకొని వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగాడు. 7వసారి ఎప్పుడైతే మునిగి పైకి లేచాడో వాని యొక్క దేహం ఏంగా మారిందంటే పసిపిల్లవాని దేహంగా మారినని వాక్యంలో రాయబడింది. కుష్టు రోగిని పసిపిల్లవాని దేహంగా మార్చిన దేవుడు ఈ మట్టి శరీరాన్ని మహిమ శరీరంగా మార్చలేడు ఆయన. ఆ విశ్వాసం కలిగి ఉన్నాడు. అందుకే మనకు మరణం లేదని చెప్పేది. రోగిగా ఉన్నవాడు మరణిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ నువ్వు ఎప్పుడైతే ఎదిరిస్తావో ఆ రోగాన్ని, ఆ బలహీనతను విశ్వాసము ద్వారా, నిరీక్షణతో దాన్ని ఎప్పుడైతే నువ్వు జయిస్తావో ఆ యొక్క రోగముతో ఉన్న శరీరాన్ని దేవుడు ఎలా మార్చబోతున్నాడంటే మహిమ శరీరముగా, మరణము లేని శరీరముగా, క్షయమయ్యేటువంటి ఈ శరీరము అక్షయమయ్యే శరీరముగా
దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, విశ్వాసం అనేది చాలా గొప్పగా ఉండాలి మనం. ఎప్పుడైతే ఆ యొక్క 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందడం చూచారో, గమనించారో, వెంటనే ఆ సమరయుడు వచ్చి ఆయనకు సాష్టాంగపడి నమస్కారం చేశాడు. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుస్తూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. అది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అడుగుతున్నాడు, ఆ 9 మంది ఎక్కడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఆ 9 మంది ఎక్కడా? మరి దానికి సమాధానం, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకునేది మనల్ని ఆయన స్తుతించడం, ఆయన ఘనపరచడం, ఆయన మహిమపరచడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసాన్ని, నీలో ఎంత విశ్వాసం ఉందో ఆయన చూడాలని ఆశపడుతున్నాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సమరీ స్త్రీలో ఆయన విశ్వాసం చూశాడు ఆయన. ఒక స్త్రీ ఆయన్ను వెంటాడి అడుగుతా ఉన్నది. ఏమడుగుతున్నదో తెలుసా? ఓ దావీదు కుమారుడా, ఇదిగో నా కుమార్తె చావనై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దావీదు కుమారుడు అని పిలిచింది యేసును, కానీ అప్పుడు ఆయన దావీదు కుమారుడుగా లేడు. ఎలా ఉన్నాడు? మనిషి కుమారుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మనిషి కుమారుడుగా ఉన్నాడు. కనుక ఆయన వెళ్ళే కొలిది ఆయన వెనకాలే పడి ఏం చేస్తున్నాడు? ఆమె అడుగుతూనే ఉన్నది. ఓ దావీదు కుమారుడా, ఇదిగో నా కుమారుడు మిగిలిన రోగంతో చావడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక రోజు ఆగాడు ఆయన. ఆగి ఇదిగో ఆమెతో అంటున్నాడు, అమ్మ, పిల్లలకి వేయవలసిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి వేయుట యుక్తము. అన్ని జనులను ఇక్కడ దేవుడు దేంతో చూస్తున్నాడంటే కుక్క పిల్లలతో చూస్తున్నాడు సమానంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఉన్న జనులను దేవుడు ఎలా చూస్తున్నాడు? కుక్క పిల్లలు అంట. ఆయన దృష్టిలో మరి కుక్క పిల్లలమే. ఆమేన్. హల్లెలూయా. యూదులేమో ఆయనకి పిల్లలు, మనమేమో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అనంటే ప్రియులారా, కుక్క విశ్వాసం కలిగినది. అదే కుక్క చెడుకు కూడా సూచనగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. కుక్క విశ్వాసమునకు సూచనగా ఉన్నది. రెండవది, కుక్క చెడుకు కూడా సూచనగా ఉన్నది. ఏం చేస్తుంది కుక్క వాంతి చేసుకుని మళ్ళీ తిరిగి తింటది. అది చెడుది. కానీ విశ్వాసము అని అంటే ప్రియులారు గమనించండి, ఆ కుటుంబంలో ఏ కుటుంబంలో అయితే ఆ కుక్క పెరుగుతుందో ఆ కుటుంబంలో అది విశ్వాసం కలిగి జీవిస్తూ ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ స్త్రీ ఆయన్ను వెంబడిస్తా ఉన్నది. అప్పుడు ఆయన అన్నాడు, పిల్లలకి వేయవలసిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి వేయట యుక్తము కాదమ్మా అని అడిగినప్పుడు, అయ్యా ఇదిగో కుక్క పిల్లలైనా సరే ఆ యొక్క యజమానుడు బల్ల మీద నుండి పడినటువంటి రొట్టె ముక్కలు ఏరుకొని తినును కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఇదిగో ఇశ్రాయేలులోనైనను ఇంతటి విశ్వాసం గల వారిని నేను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు ఇశ్రాయేలులో, యూదులలో చూడనటువంటి ఒక కార్యాన్ని దేవుడు అన్యజనులలో, సమరయులలో చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమిటి అనంటే విశ్వాసము. ఏంటనేది? విశ్వాసం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ 10 మంది కుష్ఠరోగులలో విశ్వాసముతో ఒకడు దేవుని దగ్గరకు వచ్చాడు. ఆ సమరీ స్త్రీ ఆయన ఆ యొక్క కుండను విడిచిపెట్టి పూర్తిగా ప్రియులారా ఆయన వశంలోకి మార్చబడింది ఆమె. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనము
వీళ్ళ చరిత్రలన్నీ కూడా చెప్పుకుంటున్నాం. ఎందుకు చెప్పుకుంటున్నాం తెలుసా? వారు ఏ విధంగా అయితే విశ్వాసములో బలపడ్డాడో మనము కూడా ఆ విధంగా ఉండాలని అందుకు రాయబడ్డాయి. మనం చదువుతున్నాం వాటిని, కానీ తేలిగ్గా తీసేస్తున్నాం, చాలా సింపుల్గా తీసేస్తున్నాం. ఎంత తేలిక, ఎంత సింపుల్ అని అంటే నిజంగా ఈరోజు అంతగా వాక్యం ఏమైపోయింది అంటే జనాలకి ఏమైపోయిందండి? తేలికైపోయింది. నా బాధ అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యాన్ని సింపుల్గా తీసి పక్కన పెట్టేస్తున్నారు. నిజంగా ఈ రోజున్న ఈ ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ అంతరిక్షం వరకు పెరిగినటువంటి ఈ కాలంలో పిల్లరా, అటువంటి ఒక గొప్ప విశ్వాసం కలిగిన వాడిని దేవుడు చూడాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, అంత్య దినములలో ఒక్క విశ్వాసినైనా నేను కనుగొంటున్నా అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో ఈ సమరయ స్త్రీకున్న విశ్వాసమును, ఈ సమరయుడుకున్న విశ్వాసమును, ఈ కుష్ఠరోగుకున్న విశ్వాసము, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విశ్వాసము కలిగి ప్రియమైన దేవుని బిడ్డలారా మనము జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. యూదుల్లో విశ్వాసం లేదు. మెస్సయ్య మీద వాళ్ళకి అసలు మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు అని నమ్ముతున్న వాళ్ళకి, కానీ అదే దాని మీద ఒక పరిపూర్ణమైన విశ్వాసం వాళ్ళకి లేదు అసలు. అందుకే వాళ్ళు ఈ రోజు కూడా కొట్టబడుతున్నారు. వాళ్ళలో యుద్ధాలు, శ్రమలు, శోధనలు ఇప్పటికి వారు కూడా వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. కారణం ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? నిజమైన విశ్వాసము వారిలో లేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు విశ్వాసాన్ని కనుగొంటున్నాడు. ఎక్కడ కనుగొంటున్నాడంటే ఇదిగో అన్యజనులలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అన్యజనులలో ఆయనకి కావాల్సినటువంటి సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. ఆయన ఆ సౌందర్యాన్ని ఆ దేవుడు యూదుల్లో ఏ సౌందర్యమును, ఏ యొక్క అందమును ఆయన దేనినైతే కోరుకున్నాడో అది అక్కడ కనబడలేదు దానికి. అందుకని దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. వారి దగ్గర కనబడని విశ్వాసము, సౌందర్యము, గొప్పతనము ఎక్కడ చూశాడనంటే అన్ని జనులమైన మనలో ఆయన చూశాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే మనమంటేనే ఆయనకి ఎక్కువగా గొప్పగా ప్రేమ, యూదుల కంటే కూడా. అన్ని జనులు అంటేనే ఆయనకి దేవునికి ఇష్టం ఎక్కువ. ఎందుకంటే అక్కడ లేని విశ్వాసము, అక్కడ లేని త్యాగము, ఏమండి, అక్కడ లేనటువంటి క్రియలు ఎక్కడ చూశాడు ఆయన? అన్యజనులమైనటువంటి మనలో. కనుక మనల్నే దేవుడు పెండ్లి కుమార్తెగా, ఆయన యొక్క భార్యగా, క్రీస్తులుగా మనల్ని తీసుకున్నాడు. ఆయనతో సమానముగా ఉండటానికి మనల్ని దేవుడు తీసుకున్నాడు. ఆయనతో సమానంగా ఉండుటకు. ఎవరితో సమానంగా ఉండుటకు? క్రీస్తుతో, దేవునితో సమానముగా ఉండుటకు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునితో సమానంగా ఉండటం అంటే అది అసలు ఎంత గొప్ప భాగ్యం అండి. అది మనం కోరుకుంటే వచ్చేదా? లేకపోతే అది ఏదన్నా ఎక్కడ దొరికితే కొనుక్కునేది? అది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది మనం కోరుకుంటే వచ్చేది కాదు, లేదా ఎక్కడైనా దొరికితే తెచ్చుకునేది కాదు. అది దేవుడు జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన ఆలోచనలో, ఆయన ఉద్దేశంలో, ఆయన ప్రణాళికలో మనల్ని ఉంచాడు. ఆయన మన పేర్లు ఆయనకు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో రాసుకున్నాడు. ఆయన అందుకే మనల్ని ఆయన ప్రేమ చేత కేవలము తన యొక్క ఉచితమైన కృప ద్వారా మాత్రమే దేవుడు మనల్ని ఏం చేసినాడంటే ఎన్నుకున్నాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పటి ప్రణాళిక కాదు ఇది, ఇప్పుడు ఆలోచన కాదు ఇది, ఇప్పుడు దేవుని ఉద్దేశం కాదు ఇది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడుది? ఈ భూమి ఆకాశములో రోంత కూడా లేనప్పుడు దేవుడి యొక్క ప్రణాళిక ఇది. ఈరోజు నెరవేర్పు జరుగుతూ ఉంది. చేసుకుంటూ చివరికి ఈ చివరి గడిలోకి వచ్చేసాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యూదుల్లో చూడనటువంటి విశ్వాసమును, యూదుల్లో చూడనటువంటి ఆ యొక్క సౌందర్యాన్ని, యూదుల్లో చూడనటువంటి సామర్థ్యమును, యూదుల్లో చూడనటువంటి ఆ ప్రభావమును, ఆ మహిమను ప్రియులారా ఎక్కడ చూస్తున్నాడంటే ఆయన
అన్యజనులమైన మనలో ఆయన చూస్తున్నాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అందుకనే అన్ని జనులంటేనే ఆయనకు అంతగా ఆయన ఇష్టపడ్డాడు. ఆయన కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము మన దగ్గరకు వచ్చినటువంటి ఈ యొక్క వర్తమానము, ఈ సందేశము ఏదైతే ఉన్నదో అది కృప ద్వారానే దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ప్రియులారా, అది మనం ప్రయాసపడటం వల్లనో లేకపోతే ఇంకా ఏదో కష్టపడటం వల్ల లేకపోతే ఇంకొకటి అట్లా రాలేదు. కానీ కేవలం ప్రియులారా కృపచేత దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. కృప ద్వారానే ఈ వర్తమానము మనకు ఇయ్యబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇంకొక వాక్యాన్ని మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ఏ విధంగా అయితే మనను ఆ యొక్క లోకాన్ని ప్రేమించాడో అదే విధంగా మనల్ని కూడా ఆ విధంగానే ఆయన ప్రేమించమంటున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయము. మార్కు సువార్త 12వ అధ్యాయం 30 నుంచి. నీవు నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదే ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలనన్నదే రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పైన 29 చదవండి ఒకసారి. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. ఆమేన్. హల్లెలూయా. అద్వితీయుడు అనగా అర్థం ఏంటంటే ఒకే ఒక ప్రభువు, ఒకే ఒక, ఇంకా రెండో వ్యక్తి కానివాడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ద్వితీయ స్థానం లేనివాడు. ఆమేన్. హల్లెలూయా. ద్వితీయ అంటే రెండవ స్థానం ఉన్నది అని అర్థం. ఇక్కడ అద్వితీయుడు అనగా ఒకే ఒక వ్యక్తి, రెండో వ్యక్తి కాదు. అందుకని ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీ ప్రభు అయినటువంటి దేవుడు అద్వితీయ ప్రభువు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయనని ప్రేమించేటప్పుడు ఎలా ప్రేమించాలంటే, ఇదిగో నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలన అనున్నది ప్రధానమైన ఆజ్ఞ అంట. అదే మొదటి ఆజ్ఞ. ఆమేన్. హల్లెలూయా. ఎలా ప్రేమించాలంట? నీ పూర్ణ వివేకము, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో. ఆమేన్. హల్లెలూయా. నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను, అది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనున్నది రెండవ ఆజ్ఞ. ఈ రెండు తప్ప ముఖ్యమైన ఆజ్ఞలు ఇంకేవి కూడా లేవంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే 10 ఆజ్ఞల గురించి చెప్పాడు. నువ్వు ధర్మశాస్త్రం ఎరుగుదువు కదా, ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞలు ఏవి అని అడిగాడు ఈ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకుడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఈ రెండే చెప్పాడు. ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ 10 ఆజ్ఞల్లో ఆయన చెప్పింది ఏంటంటే, ఆ 10 ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞలు ఏవి అని అడిగాడు. చూసారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ముఖ్యమైన ఆజ్ఞలు ఏవో
ఇక్కడ చెప్తున్నాడు 2 ఆజ్ఞలుగా ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలనే 2 ఆజ్ఞలుగా ప్రభువు మార్చి పెట్టేశాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు ప్రణామ భూమి మీదకి వచ్చి ఈ 2 ఆజ్ఞలను ఒకే ఒక ఆజ్ఞగా మార్చేశాడు. ఏంటది? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రేమ ఉన్న దగ్గర ద్వేషం ఉండదు, ప్రేమ ఉన్న దగ్గర అసూయ ఉండదు, ప్రేమ ఉన్న దగ్గర కలహం ఉండదు, ప్రేమ ఉన్న దగ్గర మత్సరం ఉండదు, ప్రేమ ఉన్న దగ్గర అబద్ధాలు ఉండవు, మోసం ఉండదు. ప్రేమ ఉన్న చోట అన్నీ ఉంటాయి. దేవుడు ప్రేమే దేవుడై ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహాను రాసిన పత్రికలో అంటాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు అని చెప్పి నేను రాస్తున్నాడు ఆయన. మొదటి యోహాను రాసిన పత్రికలో యోహాను ఏం రాస్తున్నాడు? దేవుడు ప్రేమై ఉన్నాడు కనుక ప్రేమే దేవుడు. అందుకని క్రీస్తు ప్రణామం వచ్చాడు అన్నాడు. 11వ ఆజ్ఞగా ఇచ్చాడు ఇది. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో ఆజ్ఞ అంటది? 11వ ఆజ్ఞ. ఈ 11వ ఆజ్ఞ ఏమిటి అని అంటే ప్రియులరా, నిన్ను వలే నీ పొరుగు వారిని, అది ఆల్రెడీ బైబిల్లో ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ప్రేమై ఉన్నాడు కనుక మనము ప్రేమించవలెను. ఎవరిని ప్రేమించాలి? ఆ యొక్క సమరయుడు కదా, ఆ యొక్క వ్యక్తి, పడి ఉన్న వ్యక్తిని ఏ విధంగా అయితే ప్రేమించాడో ప్రియులారా, అతన్ని ఏ విధంగా అయితే పరామర్శించాడో, అతన్ని ఏ విధంగా అయితే అతని దగ్గర ఉన్నటువంటి దాంతో ఆయనకి సహాయం చేసి తన గాయాలు కట్టి పోటుకుని వాళ్ళని చేర్చి 2 దేనాలు ఇచ్చి అతనికి ఏ విధంగా అయితే సహాయపడ్డాడో ప్రియులారా, మనము కూడా ఆ విధంగానే ఇతరుల పట్ల, పొరుగు వారి పట్ల ప్రేమ కలిగి, జాలి కలిగి, దయ కలిగి మనం ఆ విధంగా జీవించాలి. ఆ విధంగా మనం ముందుకు సాగిపోవాలి. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సమరయుడు మంచి సమరయుడు. ఆ మంచి సమరయుడు ఏ గుణలక్షణాలు అయితే కలిగి జీవించాడో ప్రియులారా, అదే గుణలక్షణాలు మనము కూడా కలిగి జీవించాలి. ఆ మంచి సమరయుడు ఎవరో కాదు కానీ ఆయన దేవుడై ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక అన్యుడైనటువంటి మనుషుడు ఆయన. సమరయుడు ఒక అన్యుడైనటువంటి మనుషుడు ఆయన. కనుక ఆయనలో దైవత్వం యొక్క గుణలక్షణాలు, దేవునిలో ఉన్న గుణలక్షణాలు. కనుక ఈరోజు అదే గుణలక్షణాలు, అదే దైవత్వానికి సంబంధించిన ప్రేమ గుణలక్షణాలు మనము కూడా ఆ విధంగా కలిగి జీవించి మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, ఇప్పటి వరకు నా తండ్రి మీరు ఇచ్చినటువంటి ఒక గొప్ప సందేశమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. వాక్యము నీది నా ప్రభువా, ప్రజలు నీవారు ప్రభువా. కనుక నా తండ్రి వారికి ఏ విధమైనటువంటి వాక్యము, ఆత్మీయ ఆహారం ప్రభువా మీరు నా తండ్రి వారికి పెట్టారో, నా తండ్రి పెట్టాలో అనుకున్నారు, ఆ విధమైనటువంటి వర్తమానమును, జీవాహారమును నీ బిడ్డలకు నాయన మీరు అందించారు. అందును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తాను. నిజముగా ఆ సమరయుడి వలె మేము కూడా నా తండ్రి జీవించున్నట్లు, నాయన ఒక ప్రేమ, ఒక జాలి, ఒక దయ కలిగి మేము జీవించున్నట్లు నీ కృపను దయచేయండి. కుష్ఠరోగి అయినటువంటి ఆ సమరయుడు ఒక విశ్వాసము కలిగి మళ్ళా తిరిగి వచ్చి కృతజ్ఞత కలిగి దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ ఆయన మహిమపరిచాడు. ఒక సమరయ స్త్రీని ఆయన ఒక విశ్వాసము కలిగి నిన్ను గుర్తించింది ప్రభువా. ఒక కానాను స్త్రీ విశ్వాసము ద్వారా నా తండ్రి తన బిడ్డను నాయన మళ్ళా తిరిగి పొందుకున్నది ప్రభువా. నిజంగా నాయన ఒక స్థిరమైన విశ్వాసము, ఒక స్థిరమైన భక్తి, ఒక స్థిరమైన నమ్మకము నాయన
మీలో నాయన మాలో మీరు అనుగ్రహించమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము ఎక్కడైతే పొరపాటు చేస్తున్నామో తండ్రి, ఆ విషయాలు మేము సరి చేసుకుని ప్రభువా నాయన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృపను దయచేయండి ప్రభువా. నాయన గారు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. నిజంగా నా తండ్రి, మేము ఎక్కడైతే పడిపోతున్నామో, ఎక్కడైతే పాపం చేస్తున్నామో, ఎక్కడైతే నా ప్రభు నీ వాక్యమునకు వ్యతిరేకమైన కార్యాలు మేము చేస్తున్నాము ప్రభువా, వాటన్నిటిని కూడా నాయన మేము సరి చేసుకుని ప్రభువా, ఓ నాయన మమ్మల్ని మేము సరి చేసుకుని ప్రభువా, అదిగునా తండ్రి, మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ సరి చేసుకుంటూ ఆయన మా ఆత్మీయ జీవితంలో నా ప్రభువా నీ వాక్యమునకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి కార్యమును తొలగించి ఓ మేము ముందుకు సాగే కృపను మీరు మాకు అనుగ్రహించమని ఇష్టంలో ప్రార్థిస్తున్నాం. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ సాయంకాలపు దీవులతో నింపండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనుని సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah. Hallelujah. Is coming very soon in thee. నా ప్రాణమా ప్రభును స్తుతించుము, నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామమును సన్నతించుము. నా ప్రాణమా ప్రభును స్తుతించుము. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న మన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును, ఈ కుటుంబమునకును ఇప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.